my child. Chicleteira, bicicleteira. No. Oh, oh. No. Oh, oh. What? No. Oh, oh. No. Hello. I owed him up. No. Odin din tung tung sa tornita. Oh, oh, no. Help me! No. Odin dintralo la Saturnica. La polizia, no. I owed him up. Huh? Wow. Oh, 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 no.
Nope. Oh no! Nope. Nope. Nani? చాలామంది లైఫ్లో ఒక డేంజరస్ హ్యాబిట్తో ఇయర్స్ స్పెండ్ చేస్తారు. అది ఫెయిల్యూర్ కాదు, అది లేజినెస్ కాదు, అది టాలెంట్ ప్రాబ్లం కూడా కాదు, అది వెయిటింగ్. ఇంకొంచెం టైం వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తాను, రైట్ మూమెంట్ వచ్చిన తర్వాత మూవ్ అవుతాను, కండిషన్స్ బెటర్ అయితే ట్రై చేస్తాను, ఈ మంత్ గడిచాక సీరియస్ అవుతాను. వినడానికి హార్మ్లెస్గా అనిపిస్తుంది, కానీ స్లో పాయిజన్ కూడా మొదట హార్మ్లెస్గానే కనిపిస్తుంది. మీరు కీప్ వెయిటింగ్ చేస్తున్నారు, అదే మీ ఫ్యూచర్ని క్వైట్లీ కాస్ట్ చేస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, మీరు ఏం కోసం వెయిట్ చేస్తున్నారు? మోర్ కాన్ఫిడెన్స్, మోర్ మనీ, మోర్ ఫ్రీ టైం, మోర్ సపోర్ట్, పర్ఫెక్ట్ మూడ్, పర్ఫెక్ట్ ప్లాన్. ఈ లిస్ట్కి ఎండ్ ఉండదు, ఎందుకంటే మైండ్ రెడీ కాకపోతే ఎప్పుడు ఇంకో రీజన్ క్రియేట్ చేస్తుంది. ఈరోజు టైం లేదంటుంది, రేపు ఎనర్జీ లేదంటుంది, తర్వాత స్కిల్ లేదంటుంది, మళ్ళీ మార్కెట్ బ్యాడ్ అంటుంది. ప్రాబ్లం అవుట్ సైడ్ వరల్డ్ కాదు, ఇంటర్నల్ డిలే ప్యాటర్న్. చాలామంది వెయిటింగ్ని విజ్డమ్ అనుకుంటారు. నేను రష్ అవ్వడం లేదు, నేను రైట్ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నా. కొన్ని కేసులో పేషెన్స్ వాల్యుబుల్, కానీ చాలాసార్లు పేషెన్స్ కాదు, అవాయిడ్నెస్. ట్రై చేయకపోతే ఫెయిల్ అవ్వరు, స్టార్ట్ చేయకపోతే జడ్జ్ చేయరు, మూవ్ అవ్వకపోతే రిస్క్ తక్కువ. అందుకే వెయిటింగ్ సేఫ్గా అనిపిస్తుంది, కానీ సేఫ్ టుడే, ఎక్స్పెన్సివ్ టుమారో. ఇంకో విషయం, టైం న్యూట్రల్ కాదు. మీరు వెయిట్ చేస్తున్నప్పుడు లైఫ్ కూడా పాజ్లో ఉండదు. ఏజ్ మూవ్ అవుతుంది, రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి, ఎనర్జీ ప్యాటర్న్స్ మారుతాయి, కాంపిటీషన్ పెరుగుతుంది, మార్కెట్ చేంజ్ అవుతాయి. అంటే మీరు స్టిల్ ఉన్న వాళ్ళు మూవ్ అవుతుంది. స్టాండింగ్ స్టిల్ కూడా డిసిషన్. ఒక ఫార్మర్ సీడ్ వేసే సీజన్ మిస్ అయితే హార్వెస్ట్ డిలే అవుతుంది. అలాగే లైఫ్లో టైమింగ్ మ్యాటర్. స్కిల్ ఎర్లీ బిల్డ్ చేస్తే కంపౌండింగ్ ఉంటుంది, మనీ ఎర్లీ సేవ్ చేస్తే గ్రోత్ ఉంటుంది, హెల్త్ ఎర్లీ కేర్ చేస్తే స్ట్రెంగ్త్ ఉంటుంది. లాటర్ కూడా పాసిబుల్, కానీ కాస్ట్ ఎక్కువ. ఇంకో డేంజరస్ థింగ్, వెయిటింగ్ కిల్స్ సెల్ఫ్ ట్రస్ట్. మీరు మీకే ప్రామిసెస్ ఇస్తారు, మండే నుంచి, ఈ నెల తర్వాత, న్యూ ఇయర్ నుంచి, బర్త్డే నుంచి ఫ్రెష్ స్టార్ట్, మళ్ళీ బ్రేక్. రిపీటెడ్ బ్రోకెన్ ప్రామిసెస్ వల్ల మైండ్ ఒక మెసేజ్ తీసుకుంటుంది, ఇతను చెప్పేది సీరియస్ కాదు. అక్కడ నుంచి కాన్ఫిడెన్స్ తగ్గుతుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా. చాలామంది కాన్ఫిడెన్స్ కోసం సెర్చ్ చేస్తారు, కానీ చాలాసార్లు కాన్ఫిడెన్స్ మిస్సింగ్ కాదు, ఇంటెగ్రిటీ మిస్సింగ్. మీరు మీ మాట నిలబెట్టాలి. ఇంకో విషయం, మీరు వెయిట్ చేస్తున్నప్పుడు ఫియర్ గ్రో అవుతుంది. స్టార్ట్ చేయని పని మైండ్లో బిగ్గర్ అవుతుంది. ఇంటర్వ్యూ అప్లై చేయలేదు అంటే జాబ్ ప్రాసెస్ మాన్స్టర్ అవుతుంది. జిమ్ స్టార్ట్ చేయలేదు అంటే ఫిట్నెస్ ఇంపాసిబుల్ అనిపిస్తుంది. బిజినెస్ స్టార్ట్ చేయలేదు అంటే రిస్క్ హ్యూగ్లా కనిపిస్తుంది. యాక్షన్ లేకపోతే ఇమాజినేషన్ ఎగ్జాగరేట్ చేస్తుంది. మూమెంట్ ఫియర్ని స్ట్రింక్ చేస్తుంది. ఇప్పుడు ఇమాజిన్ చేయండి, 2 పర్సన్స్ సేమ్ ఐడియాతో ఉన్నారు.
పర్సన్ ఏ వేట్స్ లోగో పర్ఫెక్ట్ కావాలి, మోర్ మనీ కావాలి, రైట్ పార్ట్నర్ కావాలి. పర్సన్ బి స్టార్ట్ స్మాల్. ఫోన్తో మొదలు పెట్టాడు, లర్న్ చేశాడు, మిస్టేక్స్ చేశాడు, ఇంప్రూవ్ చేశాడు. 2 years తర్వాత ఎవరు హెడ్? యూజువల్లీ స్టార్టర్. బికాస్ స్మాల్ ఎర్లీ స్టార్ట్ బీట్స్ పర్ఫెక్ట్ లేటర్ స్టార్ట్. ఇంకో ట్రూత్, మీరు వెయిటింగ్ వల్ల ఒక్క ఛాన్స్ మాత్రమే కాదు, కంపౌండ్ బెనిఫిట్స్ మిస్ అవుతున్నారు. రోజు రీడింగ్ స్టార్ట్ చేస్తే ఇయర్స్ తర్వాత విజ్డమ్. రోజు వర్కౌట్ స్టార్ట్ చేస్తే ఇయర్స్ తర్వాత హెల్త్. రోజు కంటెంట్ స్టార్ట్ చేస్తే ఇయర్స్ తర్వాత ఆడియన్స్. రోజు సేవింగ్ స్టార్ట్ చేస్తే ఇయర్స్ తర్వాత ఫ్రీడమ్. డిలే అంటే జస్ట్ టుడే లాస్ కాదు, ఫ్యూచర్ మల్టీప్లేయర్ లాస్. ఇప్పుడు ప్రాక్టికల్గా ఎందుకు వెయిట్ చేస్తామో చూద్దాం. రీజన్ 1, రెడీ ఫీల్ కావాలి. నోబడి ఫీల్స్ ఫుల్లీ రెడీ. పేరెంట్స్ కూడా రెడీగా స్టార్ట్ చేయరు, ఎంటర్ప్రెన్యూర్ కూడా కాదు, స్పీకర్స్ కూడా కాదు. రెడీ అనేది స్టార్ట్ తర్వాత బిల్డ్ అవుతుంది. రీజన్ 2, పర్ఫెక్ట్ ప్లాన్ కావాలి. ప్లాన్ యూస్ఫుల్, కానీ ఫస్ట్ కాంటాక్ట్ విత్ రియాలిటీ తర్వాత ప్లాన్ మారిపోతుంది. అందుకే రఫ్ మ్యాప్ ఎనఫ్. రీజన్ 3, ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్. పీపుల్ ఏమంటారు? వాళ్ళు 2 రోజులు మాట్లాడి మూవ్ ఆన్ అవుతారు, మీ రీగ్రెట్ మాత్రం ఇయర్స్ ఉంటుంది. రీజన్ 4, 1 బిగ్ మూవ్ కోసం వెయిట్. లైఫ్ చాలాసార్లు బిగ్ లీప్ కాదు, స్మాల్ డైలీ స్టెప్స్. ఇప్పుడు సొల్యూషన్ ప్రాక్టికల్గా చూద్దాం. మొదటిది స్టార్ట్ బిఫోర్ రెడీ రూల్. ఫియర్ ఉన్న ఫస్ట్ స్టెప్ తీసుకోండి, అప్లై చేయండి, మెసేజ్ పంపండి, కోర్స్ జాయిన్ అవ్వండి, వాక్ స్టార్ట్ చేయండి. ఎమోషన్ తర్వాత వస్తుంది. రెండోది స్క్రింక్ ద టాస్క్. బిజినెస్ స్టార్ట్, ఫస్ట్ కస్టమర్ మాట్లాడండి. ఫిట్నెస్ స్టార్ట్, 10 minutes వాక్. స్టడీ స్టార్ట్, 15 minutes సెషన్. మైండ్ హ్యూగ్ టాస్క్ని రెసిస్ట్ చేస్తుంది, స్మాల్ టాస్క్ని యాక్సెప్ట్ చేస్తుంది. మూడోది యూజ్ డేట్స్ నాట్ డ్రీమ్స్. ఏదో ఒకరోజు అంటే నెవర్. ఈరోజు 7 PM అంటే యాక్షన్ ఛాన్స్. క్యాలెండర్ బీట్స్ ఫ్యాంటసీ. నాలుగోది పబ్లిక్ కమిట్మెంట్. ఒక క్లోజ్ ఫ్రెండ్కి చెప్పండి, అకౌంటబిలిటీ బిల్డ్ అవుతుంది. ఐదోది ఐడెంటిటీ షిఫ్ట్. ఐఎమ్ ట్రయింగ్ కాదు, ఐఎమ్ సమ్వన్ హూ స్టార్ట్స్. ఈ లైన్ పవర్ఫుల్. ఇంకో డీప్ ట్రూత్, వెయిటింగ్ సమ్టైమ్స్ ఫీల్స్ ప్రొడక్టివిటీ బికాజ్ యు ఆర్ థింకింగ్. రీసెర్చ్ చేస్తున్నారు, కంపేరింగ్ చేస్తున్నారు, ప్లానింగ్ చేస్తున్నారు, కానీ ఇఫ్ నో ఎగ్జిక్యూషన్ ఇట్స్ సొఫిస్టికేటెడ్ ప్రొకాస్టినేషన్. మైండ్ బిజీ, లైఫ్ అన్చేంజ్. ఇంకో విషయం, యూ డోంట్ నీడ్ మోర్ టైం. చాలాసార్లు మీ టైం కాదు, ప్రియారిటీ కావాలి. సేమ్ డేలో హవర్స్ స్క్రోల్ అవుతాయి, బట్ 1 ఇంపార్టెంట్ టాస్క్ పోస్ట్పోన్ అవుతుంది. అంటే షెడ్యూల్ ఇష్యూ మాత్రమే కాదు, అటెన్షన్ ఇష్యూ. ఇప్పుడు ఇమాజిన్ చేయండి, ఒక ఇయర్ తర్వాత 2 versions ఆఫ్ యూ. Version 1 waited, still thinking, still planning, still saying no, still saying soon. Version 2 acted small daily, skill better, income better, mind stronger, confidence rare. Difference luck కాదు, daily decisions. ఇంకో పవర్ఫుల్ లైన్, the life you want is built while others are waiting. వరల్డ్ మూవర్స్కి రివార్డ్స్ ఇస్తుంది, నాట్ ఎండ్లెస్ వెయిటర్స్. ఇంకో విషయం, కొన్నిసార్లు మీరు రాంగ్ డోర్ చూస్ చేయొచ్చు, దట్స్ ఓకే. రాంగ్ మూవ్ కూడా లెసన్ ఇస్తుంది. నో మూవ్ గివ్స్ నథింగ్. బోట్ మూవింగ్లో స్టీర్ చేయొచ్చు, స్టిల్ బోట్ షోర్ దగ్గర ఉంటుంది. చివరగా ఇది గుర్తుంచుకోండి, మీ ఫ్యూచర్ని డిస్ట్రాయ్ చేసేది ఒక పెద్ద ఫెయిల్యూర్ కాదు, రిపీటెడ్ డిలే. మీ డ్రీమ్స్ని వీక్నెస్ చేసేది కాంపిటీషన్ కాదు, ఇండిసిషన్స్. మీ కాన్ఫిడెన్స్ని స్టీల్ చేసేది మిస్టేక్స్ కాదు, ప్రామిసెస్ యు నెవర్ యాక్టెడ్ ఆన్. కాబట్టి ఇక నుంచి ఇలా అనొద్దు, సరైన టైం వచ్చిన తర్వాత చేస్తాను అని. ఇలా అనండి, ఈరోజు అవైలబుల్ టైం సరిపోతుంది. పర్ఫెక్ట్ సీజన్ కోసం వెయిట్ చేయొద్దు, కరెంట్ సీజన్ యూజ్ చేయండి. లెస్ మనీ స్టార్ట్ క్లీన్, లెస్ టైమ్ స్టార్ట్ షార్ట్, లెస్ కాన్ఫిడెన్స్ స్టార్ట్ స్కార్డ్, లెస్ నాలెడ్జ్ స్టార్ట్ లెర్నింగ్. ఈరోజు ఒక పని చూస్ చేయండి, మీరు చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నది. రెజ్యూమ్ పంపండి, వీడియో అప్లోడ్ చేయండి, జిమ్ జాయిన్ అవ్వండి, సేవింగ్స్ అకౌంట్ స్టార్ట్ చేయండి, ఫోన్ కాల్ చేయండి, అప్లికేషన్ సబ్మిట్ చేయండి. టైనీ యాక్షన్ ఎనఫ్. ఎందుకంటే ఫ్యూచర్ ఒక్క రోజుల్లో బిల్డ్ కాదు, బట్ ఇట్ కెన్ బి లాస్ డే బై డే త్రూ వెయిటింగ్. సో స్టాప్ వెయిటింగ్, మూవ్ నౌ. మీ ఫ్యూచర్ ఆల్రెడీ కాస్ట్ చెల్లిస్తుంది, ఇక రిటర్న్ తీసుకునే టైం వచ్చింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.